సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం చాలా ఇబ్బందికరంగా కనపడుతోంది. ముఖ్యంగా వ్యాపారాల్లో నష్టాలున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. దూర ప్రయాణంలో నష్టాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. యంత్రాలు కానీ, భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు మార్చేటప్పుడు కూడా జాగ్రత్త. అధిక శ్రమ, పనులు వాయిదా పడడము, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగపరంగా చికాకులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల వల్ల ధన నష్టము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి ఆగిపోవడము, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడము జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకి అనుకోని సమస్యలు, రుణబాధలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. కొంతమంది పైకి మంచివారిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితేనే ఈ వారం మీకు అనుకూలంగా కనపడుతోంది. అలాగే మీరు అనుకున్న వ్యవహారాలు ముందరికి సాగేలా కనపడటం లేదు. ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా కూడా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు అనుకున్నంత ఆదాయం లేకపోవడము, అలాగే గతంలో చేసిన రుణాలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా రుణ సమస్యలు వేధిస్తాయి. కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు, మనస్పర్ధలు, వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు మాత్రం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడము, బయట ఆహారం మానేయడము మంచిది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము, సొంత నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి ప్రతిభ తగ్గ గుర్తింపు కనపడటం లేదు. బాగా శ్రమ పడవలసిన అవసరం కనపడుతోంది. స్త్రీలకు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు మీ ఇంట్లో వాళ్ళకి కనపడుతున్నాయి. అలాగే నమ్మక ద్రోహాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్నా లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వ్యాపారస్తులకు కనపడుతుంది. ఓవరాల్గా అందరూ కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ